ఫెమినిజం అనే పదం పుట్టగా ముందే వారు సామ్రాజ్యాన్ని పాలించారు. వారు యుద్ధ భూములో అడుగుపెట్టారు, రాజ్యాలను కాపాడారు, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. కానీ ఇప్పుడు వారి పేర్లు మన చరిత్ర పాఠాల్లో కూడా ఎందుకు లేవు? మన చరిత్రలో అశోకుడు, అక్బర్, చంద్రగుప్తుడు ఈ రాజులే ప్రసిద్ధులు. కానీ రాణిలు ఎంతమంది మనకు గుర్తున్నారు? మనం ఎలాంటి వరల్డ్లో ఉన్నామంటే మోస్ట్ నరేటివ్స్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ కింగ్స్ అండ్ వారియర్స్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది. కానీ రాణి దుర్గావతి, రుద్రమదేవి, అహల్యాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక ఉమెన్ కూడా పొజిషన్స్ అండ్ పవర్, సమ్ టైమ్స్ అథారిటీ కూడా రూల్ చేస్తుంది. ఇవాళ మనం తెలుసుకునేది వారి గురించి మాత్రమే కాదు, మనం మర్చిపోయిన ఒక సత్యం గురించి. భారతదేశం ఒకప్పుడు మహిళల చేత పాలించబడిన భూమి అని. మా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రుద్రమదేవి కాకతీయ చక్రవర్తిని 1262 నుంచి 1289 వరకు రూల్ చేశారు. కాకతీయ రాజవంశానికి చెందిన రాణి రుద్రమదేవి భారత చరిత్రలో స్వయంగా పాలించిన కొద్ది మంది మహిళలో ఈమె ఒకరు. 1262 నుంచి 1289 వరకు పాలించారు. ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసింది. ఆమె తండ్రి రాజు గణపతి దేవుడికి పురుష వారసుడు లేకపోవడంతో ఆమె పండితుడు యోధుడిని 1260 ప్రాంతంలో సహప్రాజ ప్రతినిధిగా నియమించారు మరియు దాదాపు 1263 వరకు ఆమె ఏకైక పాలకురాలుగా వ్యవహరించింది. కానీ ఆమె కేవలం రాణిగానే చేయలేదు. ఆమె రుద్రదేవి మహారాజు అనే పేరుని తీసుకొని మగవాళ్ల దుస్తులు ధరించి రాజుగా కోర్టు మరియు యుద్ధానికి అటెండ్ అయింది. ఒక శాసనంలో ఆమెను 1269 వరకు కింగ్ డెసిగ్నేట్ అంటే రాజుగా నియమించబడినది అని పిలుస్తారు. మనం తరచుగా రాణులను భార్యలుగా భావిస్తాము, కానీ రుద్రమ్మ దానిని సవాలు చేసింది. ఆమె సైన్యాలకు నాయకత్వం వహించింది, తిరుగుబాట్లను, స్త్రీ పాలన వ్యతిరేకించిన ప్రభువుల నుండి కూడా అణిచివేసింది మరియు ఆమె రాజధాని వరంగల్ను బలోపేతం చేసింది. నెంబర్ 2, లకిమాదేవి అండ్ విశ్వాసదేవి, మిథిలా రాణులు. ఇప్పుడు నార్త్లో చూసుకుంటే ద మిథిలా రీజియన్ 15th సెంచరీలో లకిమాదేవి 1416 నుండి 1428 వరకు, ఇంకా విశ్వాసదేవి 1431 నుండి 1443 వరకు. ఈ ఇద్దరు మహిళలు ఒనివర్ డైనెస్టీని పాలించారు. తన భర్త రాజు శివసింహ తర్వాత లకిమాదేవి కంట్రోల్ తీసుకుంది. తనని మహారాణిగా పిలుస్తారు. విశ్వాసదేవి సాంస్క్రిట్ లిటరేచర్లో పండితురాలు. ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మగవాళ్ళే ఆశించే రాజవంశం మరియు కాలంలో ఈ మహిళల రూలింగ్ ఎలా చర్చించారు? వారు ఏ ఎంపికలు చూస్ చేసుకున్నారు? వారు ఉన్న రూల్స్నే ఫాలో అయ్యారా లేక కొత్త రూల్స్ని ఏమైనా క్రియేట్ చేశారా? వారు గవర్నెన్స్, రిఫార్మ్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ వీటిని ఎంగేజ్ చేశారు. ద ఫస్ట్ వి నో, ద మెనీ వి డోంట్. రజియా సుల్తానా 1236 నుండి 1240 వరకు రూల్ చేశారు. తరచుగా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ సుల్తానగా గుర్తింపు పొందింది. కానీ వీటికి ముందు ఎంతమంది ఆడవాళ్లు రాజ్యాలను పాలించారు మరియు మన పాఠ్య పుస్తకాల్లో చేరారు? వారి రూలింగ్ తక్కువగా ఉండడం లేదా తర్వాత రాజవంశ రాజకీయాలు వాటిని తుడిచిపెట్టడం వల్ల చాలా మంది ఉమెన్ రూలర్స్ పూర్తిగా గుర్తింపు లభించలేదని కొంతమంది చరిత్రకారులు వాదిస్తున్నారు. ప్రాచీన అండ్ ప్రారంభ మధ్యయుగ భారతదేశంలో స్త్రీ శక్తిని గుర్తించడం అనే పండిత వ్యాసంలో వేద మహిళ ముందస్తు స్వేచ్ఛలు ఉన్నప్పటికీ తర్వాతి మధ్యయుగ కాలంలో మహిళల ప్రజా పాత్రలు కుంచుకుపోయాయని గుర్తించబడినది. రూల్ చేయబడే వారి కోణం నుండి ప్రజలకు రాణి ఉండటం అంటే ఏమిటి? మహిళల పాలకులు పాలనను మార్చారా లేదా వారు రాజుల మాదిరిగానే పురుష పాలన నియమాలకు అనుగుణంగా ఉండాల్సి వచ్చిందా? నెంబర్ 4, వీరగున్నమ్మ, తెలంగాణ వీరనారి. మొఘలుల పాలనను ఎదిరించి తన గ్రామాన్ని కాపాడిన వీరగున్నమ్మ. తెలంగాణలో ఇప్పటికీ ఆమెను వీరగున్నమ్మ అని పిలుస్తారు. ఆమె కథలు జానగీతల రూపంలో మన మధ్య జీవిస్తూనే ఉన్నాయి. నెంబర్ 5, ఝాన్సీ లక్ష్మీబాయి, చివరి గర్జన. 1857లో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు. నేను నా ఝాన్సీని ఇవ్వను అని గర్జించిన ఒక మహిళ. ఆమె పేరు, ఆమె వీరత్వం ప్రపంచాన్ని కదిలించింది. రాజరికం ఎలా ఉంటుంది? భారతీయ చరిత్రలో చాలా వరకు రాజు యొక్క నమూనా స్పష్టంగా ఉంటుంది. మగవాడు, వారియర్, దేవాలయాల పోషకుడు, స్వయంభుజుడు. కానీ ఆ స్వయంభుజుడు స్త్రీ అయినప్పుడు కథనాల్లో లోపాలుంటాయి. రుద్రమదేవి ఆమె పురుష పేరును స్వీకరించింది, పురుష దుస్తులను ధరించింది, శాసనాల్లో రాజు అని పిలువబడింది. ఇవన్నీ ఆమె పాలనను చట్టబద్ధం చేయడానికి స్త్రీలు అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ స్త్రీల పాత్రలు కాలక్రమేణా కుంచుకుపోయాయి. వేదిక్ కౌన్సిల్స్లో పాల్గొనడం నుండి తర్వాతి కాలంలో నిర్బంధం వరకు. ఇప్పుడు ప్రజెంట్ లో చూసుకుంటే ఈ రాణులను ఎలా గుర్తుంచుకుంటారు? కొన్ని కట్టడాలైతే శిథిలావస్థకి చేరుకున్నాయి. ఉదాహరణకు 2021లో ఖమ్మం జిల్లాలో రుద్రమదేవి యొక్క 2 అరుదైన శిల్ప చిత్రాలు బయటపడ్డాయి. అయినప్పటికీ అవగాహన పరిమితంగానే ఉంది. వారు కూర్చున్న సింహాసనం ఇప్పుడు ఖాళీగా ఉండవచ్చు, కానీ కథలు అలాగే ఉన్నాయి. రాజులపై మాత్రమే దృష్టి సారించే పేజీల నుండి మనం పైకి చూసే వరకు
వేచి ఉన్నాయి.